భారతదేశంలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతలు విలువలు కావాలి. భారతదేశము ఒక వ్యక్తిగత అభిప్రాయం పైన, ప్రాధాన్యతల పైన, విలువల పైన ఏర్పాటు అయినటువంటి దేశం. ఈ దేశము ఒకరు మరొకరిని తన వైపు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒకరు మరొక వైపు మరలానికి ప్రయత్నము చేస్తూనే ఉంటారు కూడా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరి దృష్టిలో, అందరిలో ఒకరిగా, అందరితో, అందరి ఆలోచనలతో విశ్వసిద్ధంగా నిజమైనటువంటి మార్గాలను అన్వేషించాలని ఎవరికి కూడా ఉండదన్నమాట. అటు ప్రజలకు ఉండదు, పరిపాలకులకు ఉండదు. ప్రతి ఒక్కరు కూడా సంకుచిత భావంతోనే వ్యవహరిస్తూ ఉంటారు. ఏ ఒక్కరు కూడా నిజ భావాలను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన ధోరణి ఉండదన్నమాట. ప్రతి చోట, ప్రతి పనిలో, ప్రతి వ్యక్తితో, ప్రతి వ్యవహారంలో కూడా, ప్రతి కాలంలో కూడా, అన్ని చోట్ల కూడా ఈ ప్రాధాన్యతలు విలువలతోనే ముడిపడి ఉంటుందన్నమాట. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మానసిక, శారీరక స్థితిగతులు ఆ ప్రాధాన్యతల పైన, విలువల పైనే ఆధారపడి ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుంచి కూడా దేవునికి ప్రాధాన్యత, పని చేసేటప్పుడు ఒక రకమైనటువంటి వ్యక్తికి ప్రాధాన్యత, దేవునికి ప్రాధాన్యత, భోజనం చేసేటప్పుడు ఒక వ్యక్తికి, ఒక దేవునికి ప్రాధాన్యత, ఒక విలువ, చివరకు పడుకునేటప్పుడు కూడా ఒక దేవునికి, ఒక వ్యక్తికి, లేకపోతే కొంతమంది వ్యక్తులకు ప్రాధాన్యత, విలువలను కల్పించి నిద్రపోవడము జరుగుతూ ఉంటుంది. ఒక రకమైనటువంటి ప్రాధాన్యతలు ఏ విధంగా ఏర్పాటువుతాయంటే, పైన కూర్చుంటే ఒక రకమైనటువంటి ప్రాధాన్యత విలువ, కింద కూర్చుంటే ఒక రకమైనటువంటి ప్రాధాన్యత విలువ, ముందు కూర్చుంటే ఒక రకమైనటువంటి ప్రాధాన్యత విలువ, వెనక కూర్చుంటే ఒక రకమైనటువంటి ప్రాధాన్యత విలువ. శరీర భాగాలు, పై భాగాలకు ఒక విలువ, కింది భాగాలకు ఒక విలువ, తలకు విలువ, ప్రాధాన్యత, కాళ్ళకు ఒక రకమైనటువంటి ప్రాధాన్యత విలువ. తలేమో పవిత్రమైనటువంటిది, కాళ్ళేమో అపవిత్రమైనటువంటిది. ఇలా ఆకాశమేమో పవిత్రమైనటువంటిది, భూమి ఏమో అపవిత్రమైనటువంటిది, మట్టి ఏమో అపవిత్రమైనటువంటిది, బంగారం ఏమో పవిత్రమైనటువంటిది. ఇలా అన్ని చోట్ల కూడా ప్రాధాన్యతలు, విలువలు. కులానికి ఒక ప్రాధాన్యత, మతానికి ఒక ప్రాధాన్యత, విలువ, ప్రాంతానికి, ఆచారానికి, వ్యవహారానికి, సాంప్రదాయానికి, చరిత్రకు ఒక రకమైనటువంటి ప్రాధాన్యత, విలువ కల్పించుకొని జీవితాలను కొనసాగించడము జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రాధాన్యతలు, విలువలు అన్ని చోట్ల, అన్ని కాలాల్లో, అన్ని పనుల్లో, అందరి వ్యక్తులతో, అన్ని వ్యవహారాలలో కొనసాగిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిని గాని, వ్యక్తిని గాని, వ్యవహారాన్ని గాని, కాలాన్ని గాని సహజంగా, విశ్వసిద్ధంగా, నిజంగా చూడాలా అనేటువంటి ఆలోచన ధోరణి ఏ ఒక్కరిలో కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ సమానత్వం అన్నటువంటిది ఏర్పడడానికి అవకాశమే లేదు మనిషికి మధ్య. కాబట్టి ప్రతి చోట కూడా ఇటువంటి మనస్తత్వాలతో మనిషి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నిజమన్నటువంటిది ఏర్పాటు చేయడానికి అవకాశం కూడా లేకుండా పోతుంది. ప్రజలు కూడా అదే పరిస్థితుల్లో తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నారు. నా రిప్రజెంటేటివ్ SRK మూర్తి.